కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. హరే కృష్ణ. నమస్తే అండి, అందరికీ వందనాలు. నా ఛానల్కి సుస్వాగతం. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రతిరోజు కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఛానల్ వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్. వెల్కమ్ టు టెంపుల్స్ జర్నీ లైఫ్, అదొక ఛానల్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో మీరు తప్పకుండా నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు వీడియో చూసేటప్పుడు ముందు కొత్త వాళ్ళు అయితే, న్యూ సబ్స్క్రైబర్స్ అయితే మీరు దయచేసి మీరు యూట్యూబ్లోనో టెంపుల్ దర్శనం వీడియోస్ చూస్తుంటారు. సో ట్రావెలింగ్ ఎట్లా చేయాలి, ఏ టెంపుల్స్కి, ఏ ఊరికి వెళ్తే ఏ టెంపుల్స్ ఉంటాయి చూస్తుంటారు కొంత సెర్చ్ చేసి. అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు అయితే దయచేసి వెంటనే ఈ వీడియో చూసేటప్పుడు ఇమీడియట్గా ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు, ఆల్రెడీ కొత్త వాళ్ళు వెంటనే ఇమీడియట్గా మీకు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బటన్ నొక్కేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీకు మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడగలరు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సపోర్ట్ ఇవ్వండి. ఇట్లా నేను టెంపుల్ దర్శన యాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్కరికి దారి పొడవునా అన్ని ఏ ఊర్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ దర్శించుకుంటూ ఈ యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి, సో మన యొక్క ఈ యొక్క డివోషన్ నాలెడ్జ్, సో ఇవన్నీ పెంచాలంటే కృష్ణుని యొక్క అంటే ఏదైనా భగవంతుని యొక్క భక్తి జ్ఞానము, తర్వాత ప్రేమ, భక్తి జ్ఞానం ప్రేమను స్ప్రెడ్ చేయడానికి, ఇట్లా హిందూ సంప్రదాయాలు సంస్కృతి పద్ధతులు ఇవన్నీ తెలియజేయడానికి సరే నేను ఇట్లా సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. చూడొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సో ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేశాను నేను, సో ఆంజనేయ స్వామి టెంపుల్లో. సో తప్పకుండా మీరు, సో భక్తులందరూ మీరు ఇట్లా ఇది తాళ్ళూరుకి వచ్చినప్పుడు, అంటే మొండమూరు నుంచి అట్లా చెమ్మగుర్తికి వెళ్ళేటప్పుడు మధ్యలో తాళ్ళూరు వస్తుంది. సో తాళ్ళూరుకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి. సో అదేవిధంగా శివాలయం ఆపోజిట్లో ఇది శివాలయం అండి, చూడొచ్చు ఇది శివాలయం. సో పూజారు వచ్చినప్పుడు మాత్రం, ప్రధాన అర్చకులు కానీ పండితులు కానీ అర్చకులు కానీ వచ్చినప్పుడు మాత్రం, పూజారు వచ్చినప్పుడు మాత్రం మీరు ఉదయం సాయంత్రం దర్శించుకోండి. మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు ముందు రోజు పూజారికి కానీ ఈ యొక్క ఆలయ ధర్మకర్తను సంప్రదించి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, పండుగలకు పబ్బాలకు కానీ మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు తప్పకుండా పూజాన్ని సంప్రదించి వాళ్ళు చెప్తే మీరు విరాళాలు ఇచ్చి వాళ్ళని అన్నదానం చేస్తారు. అయితే మీరైనా దగ్గరుండి మీరు విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఒక కొంతమందికి మీ ఇష్టం, ఎంతైనా శక్తిగతిగా మీరు చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇవ్వాల్సిన కానుకలు కూడా ఈ శివాలయంలో ఉండి ఉంటుంది. ఉండిలో వేసి మొక్కుబడులు కానుకలను వేయచ్చు. వేసి ఈ యొక్క ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. మీరు గుడి నిర్వహణకి కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇతర అభివృద్ధి పనులకి మీరు వివరాలు ఇచ్చి ఆదుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. మెయిన్ ఈ వీడియో వచ్చేసి సో ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి చెప్తున్నాను. సో ఇది శివాలయం ఎదురుగా ఉంటుంది, చూశారుగా శివాలయం ఇది. శివాలయం ఎదురుగానే ఇక్కడ మీకు ధ్వజస్తంభం ఉంటుంది. వచ్చినప్పుడు మీరు కళ్ళు చేతులు కట్టుకుని, ఇక్కడ కళ్ళు చేతులు కట్టుకుని ట్యాంక్ కూడా ఉంటుంది. సో ఇక శివాలయం వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బయట పక్క ట్యాంక్ కూడా ఉంటుంది, వాటర్ ట్యాంకు. సో కళ్ళు చేతులు కట్టుకోండి. సో ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శించుకోండి. ధ్వజస్తంభం నొక్కేసి లోపలికి వచ్చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. చాలా చక్కగా అద్భుతంగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి భక్తులు అంటే ఆంజనేయ స్వామి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు. సో ప్రతి ఊర్లో అభయాన్ని ఇచ్చేదానికి, ధైర్యాన్ని ఇచ్చేదానికి, ఊరిని కాపాడడానికి, సో క్షేత్ర పాలకుడిగా ఉండడానికి, సో ప్రతి ఒక్క దేవస్థానానికి క్షేత్రాధిపతి ఒకరైతే ఆ ఊరి దేవస్థానంలో క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి ఉంటారు. అభయాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, కొండంత ధైర్యం ఇస్తారు. అటువంటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క గ్రామంలో, పల్లెటూరులో, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. తప్పకుండా మీరు సో ఆంజనేయ స్వామి వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని పొందేసి, అది పూజారం మాత్రమే రండి. పూజారం కూడా వస్తే మీరు ఏదైనా కొబ్బరికాయ టెంకాయ కొట్టేసి నైవేద్యం పెట్టచ్చు. సో అలాంటి నైవేద్యం పెట్టచ్చు. లేదా కొబ్బరికాయ ఇచ్చేసి టెంకాయ కొట్టేసి స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని పొంది ఆంజనేయ స్వామి యొక్క కృపని పాత్రలు కండి, ఆశీర్వాదం తీసుకోండి. సో ఎల్లవెల్ల మీ వెంట ఆంజనేయ స్వామి ఉంటారు. మీరు చేసే ప్రతి పనులను సో ఆంజనేయ స్వామి తలుచుకుంటే అన్ని కార్యసిద్ధిస్తుంది. ఓకే, మీకు అభయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తారు. చూడొచ్చు ఆంజనేయ స్వామి చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. సో తప్పకుండా మీరు పూజారు వచ్చినప్పుడు మాత్రం రండి. ఇక్కడే పూజారు లేని సందర్భంలో మీరు ఊరికి బయట నుంచి వచ్చి దండం పెట్టుకుని పోవాల్సి వస్తుంది. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇక మీరు
అక్కడ బయట మీరు కూర్చొని ఏదైనా హనుమాన్ చాలీసా పారాయణం కానీ స్తోత్రాలు చదవడం కానీ చదువుకోవచ్చు. నేను చక్కగా నా బ్యాగులు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇక్కడే స్టే చేశాను రాత్రి. సో మీరు కూర్చొని నిత్యము ఎవరినైతే మీరు ఏ భగవంతుని రూపాన్ని అయితే మీరు ఇష్టపడతారో ఆ భగవంతుని యొక్క భగవన్నాస్మరణ నిత్యం చేస్తుండండి. అప్పుడు మీకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ మీకు ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాన్ని కలుగుతాయి. సో ఆంజనేయ స్వామి మనం తలుచుకోవడం వలన, ఆంజనేయ స్వామి పూజించడం వల్ల మనకు ఎన్నో కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, శుభం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక శక్తిని ఇస్తాడు, గొప్ప శక్తిని. అటువంటి శక్తిని ఇస్తాడు. మీరు కూడా ప్రదక్షిణ చేయండి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఊరు చివరిలో ఉంటుంది శివాలయం. సో తప్పకుండా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సో శివాలయంకి ఆపోజిట్ ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం తీసుకొని, అది కూడా పూజారి ఉన్నప్పుడు మాత్రం వచ్చి దర్శించుకోండి. సో పూజారి గారు తీర్థప్రసాదం ఇస్తారు, తీసుకోండి. సో తప్పకుండా మీరు హనుమాన్ చాలీస భక్తులు అయితే హనుమాన్ చాలీస కానీ, హనుమాన్ స్తోత్రాలు కానీ, హనుమాన్ నామస్మరణలు ఉంటాయి. సో నిత్యం హనుమాన్ నామస్మరణను జపించండి. సో ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హనుమాన్ జై హనుమాన్. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఇక్కడ చూడండి, బయట పక్కన మీకు ధ్వజస్తంభం ఉంటుంది. చక్కగా ధ్వజస్తంభం మొక్కి మీరు లోపలికి వచ్చి దండం పెట్టుకుంటే దర్శనం చేసుకోండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః. సో తప్పకుండా అందరికీ అనుగ్రహం పొందాలని, అనుగ్రహం కలగాలని, సో అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాల అష్టైశ్వర్య భోగభాగ్యాలను కలగాలని కోరుకుంటున్నాను. సో నేను ఒక్కటే కోరుకునేదండి, మీరు వచ్చేసి నా యొక్క ఛానల్స్లోని వీడియో చూస్తున్నారు తప్ప నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, 2 ఛానల్స్ ఉన్నాయి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఉంటుంది, ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని, ఆ ఛానల్ కూడా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. సో చూసేసి ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఎటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఏ టైంలో మనకు దర్శనం లభిస్తాయి, ఏ టైంలో మనకు పూజలు వస్తారు, ఏ అర్చనలు అభిషేకాలు అక్కడ విశేష పూజలు జరుగుతాయి. సో అలాంటివి తెలుసుకోవచ్చు. ఆ యొక్క ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టత, ఇంకా మనం ఎప్పుడు ఆ యొక్క శంకుస్థాపించిన ఆ యొక్క స్థల పురాణం ఏంటి, ఆ యొక్క దేవాలయం కానీ, దేవస్థానం కానీ, గుడి కానీ ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు, ఇలాంటివన్నీ మీకు కొత్త విషయాలు. సో అన్నీ దాని గురించి చెప్తాను. తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్.